ఆటోఇమ్యూన్ డిసీజులు అలా కాదు. ఇవి ఒక్కొక్కడికి ఒక రకంగా వస్తాయి. ఇప్పుడు టైప్ 1 లేకపోతే కిడ్నీ పోయినాడు క్రానిక్ డిసీజులు కానీ చూసుకుంటే 1,00,00,000 మందికి వస్తే 1,00,00,000 మందికి 1,00,00,000 రకాలు వస్తాయి. అంటే వాళ్ళలో సెల్ డ్యామేజ్ అయిన విధానం, వాళ్ళకున్న సొంత ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూనిటీకి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం, ఆహారాన్ని వాళ్ళు ఇముడ్చుకునే తీరు, శరీర తత్వం, అలానే వాళ్ళు చేయగలిగే స్వభావం, వాళ్ళకుండే ఇతరత్ర డిసీజుల తాలూకు ప్రభావం, అంటే షుగర్ లాంటి దీర్ఘకాలం ఉన్నాయా లేదా లాంగ్ టర్మ్ మెడికేషన్ ప్రభావాలు, అనేక ప్రభావాల మీద ఉంటుంది. కాబట్టి అందరికీ కంపారిజన్ ఒకే రిజల్ట్ రాదు. ఇప్పుడు ఒక ఆవిడకి 16 నుంచి 3కి వచ్చింది అనుకోండి, ఇంకోటి ఎవడో చూసుకుని నాకు రాలేదంటే ఎట్లా? అది మీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉండదు. ఇందులో తగ్గేవాళ్ళు ఉంటారు, తగ్గినాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒక చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో 1 ర్యాంకులు వచ్చినంత మాత్రాన మీరు అందులో చేర్చిన వాళ్ళందరికీ 1 ర్యాంకులు రావు. తప్పేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ చాలామంది ఉంటారు. సో అది ఎందులో ఉంటామంటే ఇప్పుడు మనం అందులో చేరి 1 వచ్చినట్టు ఏం చేసాం అలా చేయగలిగినటానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పేషెంట్ అలా చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. చాలామంది వచ్చి మా దగ్గర ఏం చెప్తూ ఉంటారంటే తినలేకపోయారండి, ఇప్పుడు బరువు తగ్గారండి, నేను బరువు తగ్గకుండా చూసుకోండి అంటాను. బాగా తినాలి పీకల దాకా అని చెప్తాను ఇచ్చిన డైట్లోనే. తినబుద్ధి కాలేదండి, తినలేదండి, కొబ్బరి నూనె తాగలేదండి, అయినా ఎందుకు తగ్గలేదండి అంటారు. నన్ను అడగవసరం, మీ దగ్గరే ఉంది ఆన్సర్. ఇది ఒక విధానం నేను సజెస్ట్ చేస్తున్నాను. దీన్ని మీరు సవ్యంగా ఉపయోగించుకోగలిగితే ఇది మంచిది.